మీ పిల్లలు సాయంత్రం రాత్రిపూట కాళ్ళ నొప్పులు అని ఏడుస్తున్నారా? అయితే ఇది గ్రోయింగ్ పెయిన్స్ అవ్వచ్చు. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. 3 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపల పిల్లలకి తరచూ గ్రోయింగ్ పెయిన్స్ అని వస్తూ ఉంటాయండి. ఇవి యూజువల్‌గా తొడలు, కాలు కండరాల దగ్గర, మోకాళ్ళ వెనకాల నొప్పొస్తుంది. దీనికి మనం మసాజ్ చేసినా, వేడి నీళ్ళు కాపడం పెట్టినా, ఆయింట్మెంట్ పెట్టినా తగ్గిపోతుంది. ఈ గ్రోయింగ్ పెయిన్స్ వల్ల పిల్లలకి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది పిల్లలు పెద్దయ్యే కొద్దీ గ్రోయింగ్ పెయిన్స్ గ్రాడ్యువల్‌గా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు పిల్లలకి కాల్షియం, వైటమిన్ డి లోపాల వల్ల కూడా కాళ్ళలో సమస్యలు వస్తున్నాయి. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్‌ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక కాలులోనే నొప్పొచ్చినా, కండరం ఎర్రగా అయినా, వేడిగా ఉన్నా, పిల్లలు కుంటుతూ ఉన్నా ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.